అందరికీ నమస్కారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదోటెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు ఈ వీడియోలో మనం 2025 ట్రాన్స్ఫర్స్ నందు ఎస్జిటి వాళ్ళు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ నమోదు చేయాలో అనేటువంటి ప్రక్రియని మనం గమనిస్తాము. సో అందులో భాగంగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మరి ఆ సైట్కి సంబంధించినటువంటి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 సంబంధించి సో వెబ్ ఆప్షన్లు ఏ విధంగా పెట్టుకోవాలనేటువంటి లింక్ అనేటువంటిది కింద ఇవ్వబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మనం డైరెక్ట్గా ఆ సైట్లోకి వెళ్తాం. లేదా cc.ap.gov.in ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు నేరుగా వెబ్సైట్లోకి వెళ్ళడం జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు ఎలా చేయాలనేటువంటి ప్రాసెస్ని గమనిద్దాం. చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను తెలియజేస్తాను. మరి ఏవైనా పొరపాట్లు చేసినట్లయితే మనం దీనికి పనిష్మెంట్ అనేటువంటిది ఎదుర్కోవడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం చాలా ముఖ్యమైన పని కాబట్టి మనం 8 సంవత్సరాలు లేదా సో మీకు ఎన్ని సంవత్సరాలు మీరు అక్కడ ఆ స్కూల్లో గడుపుతారో సో ఆ రోజులు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు చాలా ప్రతి అంశము లేదా ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా మీరు గమనిస్తూ అనుసరిస్తూ ఉండాలి. మరి ఏ విధంగా చేద్దాం అనేది చూద్దాం. సో మొదటగా వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క వివరణలో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే టీచర్ ట్రాన్స్ఫర్స్ 2025 అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది, టైల్ ఇవ్వడం జరిగింది. దీని మీద మనం క్లిక్ చేస్తాం. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దీనిలో చూసినట్లయితే అనేక అంశాలు కలిగినటువంటి టైల్స్ ఇవ్వడం జరిగింది. మరి ఫైనల్ సీనియారిటీ లిస్టు, ట్రాన్స్ఫర్ ఆర్డర్స్. ఇక్కడ ఫైనల్ సీనియారిటీ లిస్టు మనం ప్రతి ఒక్కరం కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఆ లిస్ట్ చూసుకోవాలంటే అక్కడ క్లిక్ చేసుకొని జిల్లా సెలెక్ట్ చేసుకొని సో మనం దేనికి సంబంధించినటువంటి వాళ్ళం వాటి వరకు చూడవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ అంటే మనం ట్రాన్స్ఫర్స్ అప్లై చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేసిన తర్వాత మనకి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రావాలంటే దీన్ని క్లిక్ చేయాలి. ఇకపోతే ఇక్కడ ప్రమోషన్ ఆర్డర్, ఎవరైతే ప్రమోషన్ కింద అప్లై చేస్తున్నారో మరి అది అంత ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ కోసం అక్కడ ఆర్డర్ కోసం ఆడ క్లిక్ చేసినట్లయితే మరి మనకి ప్రమోషన్ ఆర్డర్ రావడం గమనించవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ రిపోర్ట్, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది ఇక దీన్ని టిక్ చేసినట్లయితే మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్ మనం అప్లై చేస్తుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దీన్ని మనం క్లిక్ చేయాలి. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్టు సో కావాలంటే మనకి ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఈ టైల్. నెక్స్ట్ గ్రీవెన్స్ రెడ్రెసల్, ఏదైనా మనం దీని మీద అబ్జెక్షన్స్ అరేంజ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఈ అంశం మీద క్లిక్ చేయాలి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది వెబ్ ఆప్షన్స్ మీద కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాం. ఆ టైల్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ ఇవ్వడం జరిగింది. ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని డేటు మరి మంత్, ఇయర్ వాటి మాత్రం ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఆ సమయంలో మీకు కనిపిస్తున్నటువంటి మరి క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చినారో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ పంపించడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇట్లాగా ఓపెన్ అవుతుంది. మనం ఈ పార్ట్ని చూసినట్లయితే పై భాగాన
మరి వ్యూ అనేటువంటి కనిపిస్తుంది. ఈ వ్యూ దేన్ని సూచిస్తుందంటే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత, వెబ్ ఆప్షన్స్ అంతా కూడా పెట్టిన తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేసినట్లయితే ఏవైతే మనము ఏ వరుసలో అయితే మనం పెట్టున్నామో ఆ వరుస అంతా కూడా కనిపిస్తుంది. సో దానికి అది ఇవ్వడం జరిగింది. అంటే సేవ్ ఆప్షనే ఇక్కడ సబ్మిట్ ఆప్షను. కాబట్టి సేవ్ అనేటువంటిది సపరేట్గా అనేటువంటిది ఇవ్వలేదు. అంటే కొన్ని మండలాలు లేదా కొన్ని స్కూల్స్ పెట్టుకొని మళ్ళీ కాసేపు తర్వాత పెట్టుకోవచ్చు అంటే అది అలా లేదు. ఒకేసారి అన్నీ మనం అరేంజ్ చేసుకోవాలి. ఒక్కసారి సేవ్ బటన్ కానీ క్లిక్ చేసినట్లయితే అది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని మీరు పరిగణించాలి. వ్యూ అంటే అదనమాట. మనం ఏమి ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టకుండా వ్యూ కొట్టినట్లయితే అక్కడ నీళ్ళు చూపిస్తుంది, ఏం చూపించదు. సో ఎప్పుడైతే మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత లేదా మీరు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అనుకోండి ఏదో కొన్ని పెట్టుంటారు, సో వాటిని సేవ్ చేసినట్లయితే సబ్మిట్ అవుతాయి, వాటి వరకు కనిపిస్తాయి అన్నమాట. అది దాని యొక్క అర్థము. నెక్స్ట్ చూసినట్లయితే మీ యొక్క డేటా అంతా కూడా ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, టీచర్ నేము, సీనియారిటీ ర్యాంకు, ట్రాన్స్ఫర్ టైప్ కంపల్సరీయా రిక్వెస్టా, మీ యొక్క డిసిగ్నేషను, సెకండరీ గ్రేడ్ కాబట్టి ఎస్జిటి అని వస్తుంది, సెకండ్ గ్రేడ్ టీచర్ని, వర్కింగ్ స్కూల్ అండ్ మండల్ మీ స్కూల్ యొక్క అడ్రస్ వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మీరు జనరల్, ప్రిఫరెన్షియల్ అనేటువంటి 2 అంశాలను మనం గమనిస్తాము. వీటిలో మనం ఏదైనా కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు జనరల్ని ఆప్ట్ చేసుకొని సో పెట్టుకోవచ్చు, లేదా ప్రిఫరెన్షియల్ని ఆప్ట్ చేసుకొని మరి గెట్ ది డేటా మీద క్లిక్ చేసినట్టయితే వాళ్ళకి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. చూడండి, గెట్ డేటా మీద క్లిక్ చేయగానే మీకు మండల్ లెవెల్ కానీ, డివిజన్ లెవెల్లో కానీ, క్లస్టర్ లెవెల్లో కావాలా అనేటువంటిది సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి మండల్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, డివిజన్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, క్లస్టర్ లెవెల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో మండల్ లెవెల్లో కావాలంటే మండల్ లెవెల్ని క్లిక్ చేయాలి, డివిజన్ లెవెల్లో కావాలంటే డివిజన్ లెవెల్ని క్లిక్ చేయాలి, క్లస్టర్ లెవెల్లో కావాలంటే క్లస్టర్ లెవెల్ని క్లిక్ చేయాలన్నమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం డివిజన్ లెవెల్లో క్లిక్ చేయడం జరిగింది. కాబట్టి లిస్ట్ ఆఫ్ డివిజన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ డివిజన్స్ అన్నీ కూడా ఈ వైపు లెఫ్ట్ సైడ్ మొదటగా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడంతా కూడా రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది, ఇక్కడంతా రైట్ సైడ్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేయనటువంటి, అంటే ఇంకా సెలెక్ట్ చేయాలి వీటిని, అందువల్ల రెడ్ కలర్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ చేసినటువంటి అంశాలు అనమాట. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఈ వైపుకి రావడం జరుగుతుంది అన్నమాట. సో అందువల్ల 2 కలర్లుగా మనకి వీటిని గుర్తించే దానికోసంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి డివిజన్స్ని ఒకటి కంపల్సరీ వాళ్ళు కాకుండా రిక్వెస్ట్ అనే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచినటువంటి, వాళ్ళకి నచ్చినటువంటి డివిజన్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. లేదు నాకు 2 డివిజన్స్ కావాలంటే 2 డివిజన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మార్క్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. లేదా కంపల్సరీ వాళ్ళు అన్ని డివిజన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. రిక్వెస్ట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి మరి ఆ డివిజన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. కంపల్సరీ వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే రిక్వెస్ట్ వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. మరి చివరగా వాళ్ళు ఉండే స్కూలు మాత్రం అక్కడ అది కూడా ఆప్షన్ ఇవ్వాలన్నమాట. చివరగా అది గుర్తుపెట్టుకోండి, అది మర్చిపోకండి. సో ఎన్ని ఆప్షన్స్ అయినా పెట్టుకొని చివరిగా వాళ్ళ స్కూల్ కూడా ఆప్షన్ ఇచ్చుకోవాలి. అదే కంపల్సరీ వాళ్ళు మాత్రము, అంటే 80s నిండిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అన్ని స్కూల్స్ని వాళ్ళు ఆప్ట్ చేసుకోవాలి. లేనట్లయితే అది సబ్మిట్ కాదు.
ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. ఇక్కడ చూడండి, నేను ఒక డివిజన్ సెలెక్ట్ చేశాను. మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రీన్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే యారో మార్క్ని ఈ విధంగా మనకి సో ఇక్కడ చూడండి నోటిఫికేషన్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు మూవ్ ద సెలెక్టెడ్ ఆప్షన్స్ టు ద ప్రయారిటీ లిస్టు. అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ డివిజన్ని మీరు ఆప్టెడ్ కిందకి ప్రయారిటీ లిస్టులో పైన టాప్ లెవెల్లో పెట్టడానికి మీకు విల్లింగా అని అనుకుంటున్నారా అని అడగడం జరిగింది. మీరు ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక ఉన్నటువంటి ప్లేసు ఇక్కడికి రావడం జరిగింది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అర్థం. అర్థమైందా? ఇంకొక అంశం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి అన్నీ కూడా నేను ఈ వైపుకి రైట్ సైడ్కి అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అంటే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఎన్ని సెలెక్ట్ చేసుకుంటామో వాటి యొక్క నెంబర్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చూసుకొని మనం ఎన్ని డివిజన్స్ని ఎన్ని స్కూల్స్ని సెలెక్ట్ చేసుకున్నాం అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఈ క్రింద దిగువన ఇవ్వబడినటువంటి ఈ దీన్ని కూడా పరిశీలిస్తూ మీరు పైన అక్కడ ఉన్నటువంటి మండలాలు కానీ డివిజన్లు కానీ క్లస్టర్లు కానీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు, మీరు ఎన్నుకోవచ్చు. కాబట్టి ఈ ప్రతి అంశాన్ని కూడా మీరు క్లియర్ కట్గా విని నేర్చుకోండి. ఈ విధంగా మీరు సులభంగా మీరు సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా మరి మీరు పెట్టుకోవచ్చు. అయితే ఎన్ని చెప్పినా కూడా ఈ ఎస్జిటి వాళ్ళకి పెట్టేటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా మండలాలు చాలా స్కూల్స్ రావడం జరిగింది. ప్రతి మండలంలో అనేక స్కూల్స్ ఉంటాయి, అనేక సంఖ్యలో. అదేవిధంగా అనేక మండలాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక్కసారిగా పెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి జాగ్రత్తగా మనం ఎంత ఓపికతో మనం ఈ వెబ్ ఆప్షన్స్ని పెట్టుకుంటే మీరు అంత విజయవంతంగా మీరు ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అది గమనించండి. చూడండి, ఇక్కడ మనం ఈ ప్రయారిటీ లిస్ట్లో వచ్చేసి మనం అన్నిటినీ కూడా ఆ డివిజన్స్ అన్నింటినీ ఇలా తీసుకురావడం జరిగింది. సో డివిజన్లు అయితే డివిజన్లు, మండలం అయితే మండలాలు, లేదా క్లస్టర్ అయితే క్లస్టర్లు, ఈ విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి తీసుకురావడం జరిగింది. మనకి ఒకవేళ ఈ వైపు తీసుకొచ్చినటువంటి వాటిలో మనం మరలా మీకు నచ్చని అంశం ఉంటే మండలం అంటే మరలా పెట్టుకోవచ్చు, ప్రయారిటీ మళ్ళీ కిందకి తెచ్చుకోవచ్చు అన్న, లేదా దీన్ని మరలా పెట్టుకోవచ్చు, లేదా మనకు ఆ మండలము లేదా ఆ డివిజను మనకు వద్దులే అనుకున్నట్లయితే ఈ ఆరో మార్క్ని క్లిక్ చేసినట్లయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ మండలం అయితే ఏ డివిజన్ అయితే నువ్వు వద్దనుకుంటున్నావో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక ఉన్నటువంటి ఆరో మార్క్ని క్లిక్ చేసినట్లయితే అది లెఫ్ట్ సైడ్కి మళ్ళీ వచ్చేస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఏవైనా మండలం కానీ డివిజన్ కానీ క్లస్టర్ కానీ మీరు అక్కడ ఉంచినట్లయితే అది మీరు సెలెక్ట్ చేసుకోలేదు. అదే ఇక్కడ ఈ గ్రీన్ బాక్స్లో ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లు. ఇది క్లియర్ కట్ అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఈ విధంగా అన్నిటికీ మనం డివిజన్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనేటువంటిది మనం చూస్తాము. సో ఆ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి బాక్స్లో క్లిక్ చేసి గెట్ స్కూల్స్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. గెట్ స్కూల్స్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, సక్సెస్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేటువంటిది వస్తుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇచ్చినటువంటి డివిజన్స్ కానీ మండలాలు కానీ క్లస్టర్స్ లెవెల్లో కానీ ఆ స్కూల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మండలాలు ఏ విధంగా అయితే మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ టిక్ ఇచ్చుకుంటా పోతారో లెఫ్ట్ సైడు, ఆ విధంగానే మీకు రైట్ సైడు అదే విధంగా మీకు ప్రిఫరెన్షియల్ లేదా సీక్వెన్స్ ఆర్డర్ రావడం జరుగుతుంది. కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు మండలాల్ని,
లేదా డివిజన్ లేదా అన్నీ ఒకసారిగా మీకు ఏది ముందు ఏది వెనక రావాలో టిక్ మార్క్ ఇచ్చుకోవడం ద్వారా ఆ బాక్స్లో మీరు కుడివైపుకి తీసుకురావచ్చు. కాబట్టి ఇక్కడ సక్సెస్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అంటే మీరు ఇచ్చినటువంటి ఆ డివిజన్లు కానీ మండలాలు కానీ క్లస్టర్ కానీ, సో మీరు ఇందాక గెట్ డేటా అనేటువంటి దాని మీద కొట్టినప్పుడు క్లిక్ చేసినప్పుడు అవంతా కూడా అదే విధంగా మీకు అదే సీక్వెన్స్లో అదే ఆర్డర్లో ఏ మండలం అయితే ముందు ఇస్తారో ఆ మండలంలో స్కూల్స్ డిస్ప్లే అవుతాయి, ఏ మండలం అయితే సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారో ఆ మండలంలో వస్తాయి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏ మండలం ఇస్తారో ఆ మండలం వస్తాయి, లేదా డివిజన్ ఇస్తారో ఆ డివిజన్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు అంటే మనం స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా, మరి ఆ స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి డిస్ప్లే అవుతాయి. ఏ ఆర్డర్లో అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అదే ఆర్డర్లో మీకు అదే మండలాల లెవెల్లో లేదా అదే డివిజన్ లెవెల్లో అదే క్లస్టర్ లెవెల్లో అదే సీక్వెన్స్లో అదే ఆర్డర్లో మీకు స్కూల్స్ డిస్ప్లే అవుతాయి. మరి ఇక్కడ అనేక స్కూల్స్ డిస్ప్లే అవుతుంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 2 కలర్లో కనిపిస్తుంటాయి ప్రతి కొన్ని దగ్గరలో. సో ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్లో స్కూల్ పేరు కనిపిస్తుంది, ఇంకోటి వచ్చేసి ఆరెంజ్ కలర్లో కనిపిస్తున్నట్టు. ఆరెంజ్ కలర్ అంటే ప్రిఫరెన్షియల్ కేటగిరీకి సంబంధించినటువంటి స్కూల్స్ అన్నమాట. సో ఎవరైనా ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసినప్పుడు వాళ్ళకి అది కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. అంతే. మీరు ఈ 2 భేదాలని తేడాలని గుర్తుపెట్టుకోవాలి. సో బ్లాక్ కలర్ వచ్చేసి జనరల్ అనమాట, ఎవరైనా కూడా కోరుకోవచ్చు అనమాట. ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి సో మనం పెట్టుకోవచ్చు, కానీ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పాలు మిగిలి ఉంటే మిగిలిన జనరల్ కేటగిరీ అందరికి కూడా ఆ స్కూల్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటిని మనం ఇక్కడ టిక్ పెట్టి సో ఈ మార్క్ని క్లిక్ చేసినట్లయితే ఆ ఒక్క స్కూల్ మాత్రం ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఒక్కొక్క స్కూల్ని కుడివైపుకి ఈ ఆరో మార్క్ని క్లిక్ చేసినట్లయితే కుడివైపుకి అనగా గ్రీన్ కలర్లోకి రావడం జరుగుతుంది. లేదా 4-5 స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి, లేదా సెలెక్ట్ ఆల్ అని కొడితే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని చూసారా మొత్తం సెలెక్ట్ అయిపోతాయి స్కూల్స్ అన్నీ. సెలెక్ట్ ఆల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఒక్కసారిగా ఈ ఎడమవైపు ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సెలెక్ట్ అయిపోయి మీరు ఈ మార్క్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అన్నీ కూడా ఈ గ్రీన్ బాక్స్లోకి రావడం జరుగుతుంది. అంటే మీరు అన్నిటినీ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకున్నారు, అన్నిటినీ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. కంపల్సరీ వాళ్ళు ఖచ్చితంగా ఈ వైపున ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా ఖచ్చితంగా ప్రతిదీ కూడా సెలెక్ట్ చేసుకొని అన్నీ కూడా ఈ గ్రీన్ బాక్స్లోకి తీసుకురావాలి. ఒక్క స్కూలు కూడా ఇక్కడ రిమైనింగ్ ఉన్న మీకు సబ్మిట్ సేవ్ ఆప్షను అంటే పూర్తిగా కాదనమాట. కాబట్టి అదే రిక్వెస్ట్ వాళ్ళకి అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నా ఇంకా అంతకు మించి ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా వాళ్ళకి సేవ్ ఆప్షన్ మీద సేవ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి, ఆ తేడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విధంగా కుడివైపుకి ఉన్నటువంటి గ్రీన్ బాక్స్లోకి మనము స్కూల్స్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈ విధంగా ఈ ప్రక్రియలో మనకి కొన్ని స్కూల్స్ని పైకి జరుపుకోవడం కిందకి జరుపుకోవడం జరుపుకోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ 2 సింబల్స్ ఉన్నాయి. పైన గ్రీన్ కలర్లో యారో మార్క్ ఉంది, అదేవిధంగా కింద గ్రీన్ కలర్లో యారో మార్క్ ఉంది. సో ఈ రెడ్ కలర్లో పైన వచ్చేసి గ్రీన్ కలర్లో యారో మార్కు, కింద వచ్చేసి రెడ్ కలర్లో యారో మార్కు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించి మీరు ఆప్షన్స్ని పైకి జరుపుకోవచ్చు. మరి ఈ రెడ్ మార్క్లో ఉన్నటువంటి ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే డౌన్కి జరుపుకోవచ్చు. ఆ విధంగా అప్ అండ్ డౌన్ పైకి. సో దీన్ని క్లిక్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుని దీన్ని క్లిక్ చేస్తున్నట్లయితే పైకి జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్న స్కూల్స్లో గ్రీన్ బాక్స్లో ఉన్నటువంటి ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ మార్క్ను కానీ క్లిక్ చేసినట్లయితే ఇది పైకి జరుగుతుంది. అలా కాకుండా నేను ఇప్పుడు ప్రస్తుతం
ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ యారో మార్కుని క్లిక్ చేసినట్టయితే కిందకు జరుగుతుంది. సో ఆ విధంగా అప్ అండ్ డౌన్స్ మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు గమనించండి, ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి బాక్స్లో చూసినట్టయితే ఒక్క స్కూల్ కూడా ఇక్కడ లేదు. అంటే దాని అర్థం ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా కుడివైపుకి అనగా గ్రీన్ బాక్స్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి సెలెక్ట్ ఆల్ క్లిక్ చేయడం ద్వారా మనం అన్నీ కూడా కుడివైపు తీసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి లేదా నీకు నచ్చినటువంటి స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి వాటిని ఇక్కడ కనిపిస్తుంది ఈ గ్రీన్ కలర్లో ఆ యారో మార్క్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ గ్రీన్ కలర్లోకి ఆ గ్రీన్ బాక్స్లోకి రావడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడంతా కూడా ఖాళీగా ఉంది, ఇక్కడంతా కూడా ఖాళీగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా రైట్ సైడ్న అంటే గ్రీన్ బాక్స్లో స్కూల్స్ అన్నీ రావడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేయాలి కంపల్సరీ. వాళ్ళు 8 ఇయర్స్ వాళ్ళు, 8 ఇయర్స్ నిండిన వాళ్ళు, సో అందరూ కూడా ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రెడ్ బాక్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా కుడివైపున అనగా గ్రీన్ బాక్స్లోకి తీసుకుని రావాలి. సో ఈ విధంగా అన్ని స్కూల్స్ తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, వాటిని సబ్మిట్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా చేయాలో చూద్దాం మనం ఇప్పుడు. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు సెలెక్టెడ్ స్కూల్స్ ఎన్ని వచ్చాయి గమనించగలరు. 1860. అంటే ఆ ఎంప్లాయీకి అప్లై చేసుకునేటువంటి స్కూల్స్ సంఖ్య 1860. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, కుడివైపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అవి గ్రీన్ బాక్సులు ఉన్నాయి అనగా సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నాయి. ఈ విధంగా సెలెక్టెడ్ లిస్ట్ ఉన్న తర్వాత పైన సెలెక్ట్ ఆల్ అని ఉంటుంది. ఆ సెలెక్ట్ ఆల్ని క్లిక్ చేసి ఇక్కడ దిగువన మీరు చూసినట్లయితే ఐ యాక్సెప్ట్ ది అబోవ్ డిక్లరేషన్ అనేటువంటిది ఉంటుంది. దీని మీద ఈ బాక్స్లో రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి, రైట్ మార్క్ ఇచ్చుకోవాలి. తర్వాత ప్రివ్యూ అనేటువంటి ఆప్షను కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఆప్ చేసుకున్నటువంటి మొత్తం స్కూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఎన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసుకుంటారో అన్ని స్కూల్స్ కూడా లిస్టు ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చారో ఆ విధంగా మీకు రావడం జరుగుతుంది. అది ప్రివ్యూ అనమాట. ప్రివ్యూ అంటే ముందుగా అంటే సబ్మిట్ చేసేదానికి ముందుగా ఒకసారి ఆ లిస్ట్ అంతా కూడా చూసుకోవడం. మీరు ఒకవేళ పొరపాటున మీరు అనుకున్న స్కూల్స్ దిగువనుందో లేదా పైన ఉందో దాన్ని మార్చుకోవాలంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ కూడా మార్చుకోవచ్చు, ఇబ్బందే లేదు. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ చూడండి మనకి 2 టైల్స్ కనిపిస్తుంది. ఒకటి సేవ్ అని, రెండో వచ్చేసి ఎడిట్ అని టైల్ కనిపిస్తుంది. ఒకటి సేవ్ అని టైలు, రెండవది ఎడిట్ అని టైలు. మనం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ఆర్డర్ అంతా కూడా బాగుంది, నాకు నచ్చిందంటే ఇంకా ఓకే అంటే సేవ్ మీద క్లిక్ చేసుకోవడం. లేదు ఈ ఆర్డర్లో కొన్ని స్కూల్స్ పైకి కానీ కిందకి కానీ జరుపుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఎడిట్ ఆప్షన్ ఉందే, ఈ ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అంటే ఎడిట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే తిరిగి మరలా మీరు స్కూల్స్ని పైకి కానీ కిందకి కానీ జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు అట్లా కాకుండా మీరు ఎన్నుకున్నటువంటి సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ స్కూల్స్ అన్నీ కూడా మీరు అనుకున్న ఆర్డర్లో ఉన్నాయనుకోండి, ఇంకా మీరేం చేయాలి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సేవ్ ఆప్షన్ మీద గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి సేవ్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో అప్పటికి అది ఆ బటన్ ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా సేవ్ అయిపోతాయి. ఎప్పుడైతే సేవ్ అయిపోతాయో మీకు గవర్నమెంట్కి ప్రభుత్వానికి సబ్మిట్ చేసినట్టు. సేవ్ చేసినట్టు కాదు, సేవ్ చేస్తే సేవ్ అవుతూ సబ్మిట్ చేశారు మీరు అంతే. ఇంకా మళ్ళీ దాన్ని మీరు ఎడిట్ చేయలేరు. మళ్ళా ఎడిట్ చేయాలంటే మళ్ళీ మొదటి నుంచి కూడా యూజింగ్ అదే మీ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్చర్ ఇవన్నీ మళ్ళీ ఫస్ట్ ఎలా చేసామో ఆ విధంగా చేసుకుంటూ మళ్ళీ ఎంటర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా
మరలా ఫ్రెష్గా మీరు వెబ్ ఆప్షన్స్ మరలా పెట్టుకోవాలి. ఈ విధంగా ఎన్నిసార్లైనా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫైనల్గా మనకి టైం ఇచ్చింటారు కదా, ఆ టైం లోపల చివరిగా మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో అది మాత్రమే పరిశీలనలోకి తీసుకొని పడుతున్నాడు. అంతవరకు మీరు ఒకవేళ మార్చుకోవాలంటే మార్చుకుంటూ ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసామండి, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసాము. కాబట్టి ఇక్కడ సెలెక్టెడ్ అయినటువంటి స్కూల్స్ అన్నీ కూడా సేవ్ అయినాయి మరియు సబ్మిట్ అయినాయి. ఇక్కడ చూడండి, సక్సెస్ ప్రిఫరెన్సెస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిందన్నమాట. కింద కూడా చూడండి, దిగువన యువర్ ప్రిఫరెన్సెస్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఆప్టెడ్ చేసుకున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రొవిజనల్గా యాక్సెప్ట్ చేశారు, అంటే మీరు సబ్మిట్ చేశారు. మరలా మీరు ఒకవేళ ఈ ఆర్డర్ కాదు ఇంకొక ఆర్డర్ పెట్టుకోవాలంటే మరలా మొదటి నుంచి కూడా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసి మరలా స్కూల్స్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన స్కూల్స్ని ఒక ఆర్డర్లో పెట్టుకొని మరలా ఇప్పుడైతే ఏ విధంగా అయితే వీడియోలో చెప్పామో అదే విధంగా అదే ప్రక్రియలో అదే రీతిలో మీరు చేసుకుంటూ రావాలి. ఎన్నిసార్లు చేసుకోవచ్చు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ టైం బాండ్ లోపల మీరు చేయాలి. ఏ విధంగా ఎప్పుడైతే మీరు ఈ వెబ్ ఆప్షన్స్లో ఇవ్వడంలో లాస్ట్గా చివరిసారికి ఇచ్చుంటారో అది మాత్రమే పరిగణలోకి తీసుకునబడుతుంది. కాబట్టి యువర్ ప్రిఫరెన్సెస్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. సో మీరు ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ప్రొవిజనల్గా యాక్సెప్ట్ చేయబడినాయి. ఇంకా మీరు సబ్మిట్ చేసినట్టే. నాకు సేవ్ ఆప్షన్ కనిపించింది, సబ్మిట్ ఆప్షన్స్ కనిపించడం లేదని చాలామంది టీచర్లు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సేవ్ ఆప్షనే సబ్మిట్ ఆప్షన్. కాబట్టి మీరు హర్రీ కావలేదు. కాబట్టి ఆ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సబ్మిట్ చేసినట్టు అనమాట. ఆ సబ్మిట్ బటన్ కోసం వెతుక్కుంటున్నట్టు చాలామంది టీచర్లు. సో అది సేవ్ ఆప్షన్లోనే ఉంటుందన్నమాట. సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు సబ్మిట్ చేసినట్టు లెక్క. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓకే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఇంతవరకు మీరు పెట్టుకున్నటువంటి స్కూల్స్ ఆర్డర్ అంతా కూడా ప్రింట్ చేసుకోవచ్చు లేదా సేవ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ రూపంలో. సో మనం మన మొబైల్లో కానీ అదేవిధంగా ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అవసరమైనప్పుడు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ విధంగా మీరు ఈ వెబ్ ఆప్షన్ యొక్క సీక్వెన్సీ లేదా వరుస క్రమం అంతా కూడా మీరు పీడిఎఫ్ రూపంలో పొందగలరు. వీటన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచండి. మరి అవసరమైనప్పుడు మనం వాటిని చూసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా మీకు పూర్తిగా ఈ వీడియోలో ఏ విధంగా ఎస్జిటి వాళ్ళు ఆప్షన్స్ని ఆప్టెడ్ చేసుకోవచ్చు అనేటువంటి అంశాలని పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, ఆ లింక్ని క్లిక్ చేయండి. ఆ విధంగా ఆప్షన్స్ ఎన్నుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్ట్ 2 టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.